శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు వేజండ్లపురము భూగర్భ సమాధిలో యోగమాచరిస్తూ దర్శించి రచించిన శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ సరస్వతీదేవి, శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ మహాశివుడు, శ్రీ పార్వతీదేవి దివ్య దంపతుల అద్భుత జన్మ రహస్యము. వ్యాఖ్యానము భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. త్రిమూర్తుల త్రిశక్తుల ద్వాదశాక్షర మూలమంత్రములు. ఓం ఔం ఐం ధీం సం శ్రీ సరస్వత్యై నమః. ఓం కం బ్రం హం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం ఔం శ్రీం సౌః లం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ఏం నం విం శ్రీ విష్ణుదేవాయ నమః. ఓం ఔం హ్రీం ప్రాం త్రీం హౌం శ్రీ పార్వత్యై నమః. ఓం హ్రాం సిం యం శ్రీ శివదేవాయ నమః. ఆదిపరాశక్తేః అద్భుత సునయన పద్మ ప్రభవాః త్రిమూర్తయః పత్నీ సమన్వితాః వామనేత్రోద్భవే వాణీ చ లక్ష్మీః దక్షిణాక్షి భవౌ ధాతా విష్ణుశ్చ సృష్టిస్థితికరౌ ఫాలనేత్రోద్భవౌ పార్వతీశ్వరౌ దేవతా ఏతాదదతు భక్తేభ్యః శుభపరంపరా. వెంకటకాళీకృష్ణేన మయా స్పష్టమవలోకితం ధ్యానసమాధావేతద్రహస్యకం అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకములో తెలియజేశారు. దీని భావాన్ని గమనిస్తే త్రిమూర్తయః బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అను దేవతలు ముగ్గురు, పత్ని సమన్వితాః వాణి లక్ష్మి పార్వతి అను తమ భార్యలతో సహా ఆదిపరాశక్తేః సమస్తమైన సృష్టికి ముందు అనగా ఏదీ లేని సమయంలో అన్నింటికంటే మొట్టమొదట సర్వోత్కృష్టమైన శక్తి స్వరూపిణి యొక్క అద్భుత ఆశ్చర్యాన్ని కలిగించే సునయన పద్మ తామర పువ్వు వలె విశాలమై మనోహరమైన కనుల నుంచి ప్రభవాః జన్మించిరి. వాణి సరస్వతీదేవి, లక్ష్మీ చ లక్ష్మీదేవియును వామనేత్ర ఉద్భవే ఆదిపరాశక్తి యొక్క ఎడమ కంటి నుండి పుట్టిరి. సృష్టిస్థితికరౌ లోకాలను సృష్టించుట, దానిని రక్షించుట అను కర్మలను చేయునట్టి ధాతా బ్రహ్మ, విష్ణుః చ నారాయణుడును దక్షిణ అక్షిభవౌ ఆదిపరాశక్తి యొక్క కుడి కంటి నుండి జన్మించిరి. పార్వతీశ్వరౌ పార్వతీయును పరమేశ్వరుడును ఫాలనేత్ర ఉద్భవౌ నుదుటిన ఉన్న మూడవ కంటి నుండి పుట్టిరి. ఏతాహ ఈ దేవతాహ దేవతలు
భక్తేభ్య భక్తులకు శుభపరంపరా శుభములను నిరంతరముగా దదతు ఇత్తురుగాక. వెంకట కాళీకృష్ణేన వెంకట కాళీకృష్ణుడు అను మయా నా చేత ఏతత్ రహస్యకం గూఢమైన ఈ అంశము ధ్యాన సమాధౌ భగవతిని ధ్యానించుటలో ఏర్పడిన సమాధి స్థితియందు స్పష్టముగా అవలోకితం కనుగొనబడినది. ఈ విశ్వంలో ఎందరో మహర్షులు వారి వారి అమోఘమైన తపశ్శక్తి ద్వారా పూర్వకాలములో జరిగిపోయినవి అనగా పూర్వయుగాలలో జరిగిన వాటిని, ఈ యుగంలో జరిగే వాటిని, అలాగే రాబోయే యుగాలలో జరగబోయే వాటిని అన్నిటినీ వారి యోగ శక్తితో దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని వాటిని మానవ జాతికి అందించిన అతి విలువైన అమర సంపదలు, అనేక విధాలైన అమృతాక్షరాలతో కూడి ఉన్న అక్షయ నిధులు, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఎన్నో వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన వాటిని తెలుసుకొని చూసి చెప్పగలిగే గొప్ప శక్తి, యుక్తి సంపద శ్రేష్ఠులైన మానవులకు మాత్రమే ఉన్నది. మానవ జన్మలో దైవాన్ని ఆరాధిస్తే మానవులు మహనీయులై మహర్షులై ఈ మహాకాల చక్రంలో జరిగిపోయిన వాటిని, ఇప్పుడు జరుగుతున్న వాటిని, ఇక ముందు జరగబోయే వాటిని మనకు తెలియచేస్తూ మన అభివృద్ధికి కారణమవుతారు. మానవులందరిలో దివ్య శక్తి ఆత్మ ప్రాణరూపంలో ఉంటుంది. అందులో కొందరు మాత్రమే వారి భక్తి శ్రద్ధలను పెంచుకొని ఆరాధనా భావాన్ని, మంచి ఆలోచనను అభివృద్ధి చేసుకుంటూ నిరంతర కృషి పట్టుదలతో శ్రీ ఆదిపరాశక్తి కృపకు పాత్రులవుతారు. అలాంటి వారికే సృష్టి స్థితి లయ మర్మాలు తెలుస్తాయి. అలాంటి మాన్యులైన మహనీయులు, తపశ్శక్తి సంపన్నులు అయిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు భూగర్భ సమాధిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కొక్క పర్యాయం సమయం తెలియని విధంగా తపస్సు చేస్తూ శ్రీచక్రంపై కూర్చొని మంత్ర జప ధ్యానాలు చేస్తూ శేషపాన్పుపై యోగాన్ని ఆచరిస్తూ 18 సంవత్సరాల కాలం పాటు నిత్యాగ్నిహోత్రాన్ని పరమానందంగా పట్టుదలతో నిర్వహించిన నిష్ఠా గరిష్ఠులు శ్రీ గురుదేవులు, శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించే సత్వ రజస్తమో గుణాలు కలిగిన దివ్య దంపతులైన బ్రహ్మ సరస్వతి, విష్ణు లక్ష్మి, శివపార్వతుల పుట్టుక గురించి, అంటే వారి జన్మ రహస్యం గురించి తెలియజేస్తూ శ్రీ ఆదిపరాశక్తి మూలమంత్రములను, అలాగే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశక్తులైన సరస్వతి లక్ష్మి పార్వతీ మాతల మహామంత్రాన్ని వారు తమ తపశ్శక్తిని వినియోగించి అనుభవం ద్వారా కొన్ని అక్షరాలను మిళితం చేసి ఆ మంత్రాల శక్తి మహిమలను, వారి జన్మ రహస్యాలను ఆది పరాశక్తి అద్భుత నయన పద్మాల నుండియే ప్రభవించినారు. వామనేత్రోద్భవల్ వాణియులక్ష్మి దక్షిణాక్షి భవులు ధాత విష్ణువులు పాలనేత్రోద్భవుల్ పార్వతీశ్వరులు ఈ దివ్య దంపతులిత్రు శుభములు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తెలియజేస్తున్నారు. శ్రీ దివ్య దంపతుల మూలమంత్రం ఓం సం సరస్వతి లం లక్ష్మీ ప్రాం పార్వతి బ్రం బ్రహ్మ విం విష్ణు మం మహేశ్వరేభ్యో నమః అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు
తెలియజేశారు. ఈ సృష్టి స్థితి లయలకు అంతటికీ మూల కారణమైన శక్తి దేవి. శ్రేష్టమైన తల్లి శ్రీ ఆదిపరాశక్తి యొక్క కన్నులు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ దేవిని తెలుసుకొని చూసిన వారికి మాత్రమే ఆ దివ్య నేత్రాల గొప్పతనం తెలుస్తుంది. అలాంటి నేత్రాల నుండి పుట్టినవారే ఈ దివ్య దంపతులు. శ్రీ బ్రహ్మ సరస్వతీదేవి, శ్రీ విష్ణు లక్ష్మీదేవి, శ్రీ శివపార్వతులు. వీరి జననం ఎలా జరిగిందో ఆ మర్మాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు వారు యోగ సమాధిలో ఉన్నప్పుడు దర్శించిన ఎన్నో అద్భుత మహత్తర దృశ్యాలలో ఈ దివ్య దంపతుల గురించి, వారి జన్మ రహస్యాలను గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. వామనేత్రోద్భవుల్ వాణియు లక్ష్మి అంటే ఆ దేవి యొక్క ఎడమ కంటి నుంచి పుట్టినవారు శ్రీ సరస్వతీదేవి మరియు శ్రీ లక్ష్మీమాతలు. అలాగే దక్షిణాక్షి భవులు ధాత విష్ణువులు అన్నారు. అంటే బ్రహ్మ విష్ణువులు శ్రీ ఆది పరాశక్తి కుడివైపు కన్ను నుంచి జన్మించారని శ్రీ గురుదేవులు తెలియజేస్తూ ఫాల నేత్రోద్భవుల్ పార్వతీశ్వరులు అన్నారు. అంటే శ్రీ ఆదిపరాశక్తి ఫాలభాగంలో ఉన్న 3వ నేత్రం నుంచి పుట్టినవారు శివపార్వతులు అని తెలియజేశారు. అందుకేనేమో స్త్రీలకు పురుషులు కుడివైపున, పురుషులకు స్త్రీలను ఎడమవైపున ఉంచి వివాహాలలో శుభకార్యాలు జరిపించేటప్పుడు ఈ ఆచారాన్ని సంప్రదాయంగా పాటిస్తున్నారు. కంకణ ధారణ కూడా పురుషులకు కుడి చేయి, స్త్రీలకు ఎడమ చేయిని ఎంచుకొని చేస్తారు. 3వ నేత్రం అదే అగ్నినేత్రం, అదే అమృత నేత్రం. ఈ నేత్రం నుంచి పుట్టినవారు శివపార్వతులు. వీరిద్దరూ మహాశక్తిమంతులు. వీరిద్దరూ ఒకే నేత్రం నుంచి పుట్టటం వలన వీరికి ఆశ్చర్యకరమైన శక్తులు పుట్టుకతోనే వచ్చాయి. వీరిద్దరికీ సగం స్త్రీ రూపం, సగం పురుష రూపంతో కనిపించే వరాలు కూడా, అంటే అర్ధనారీశ్వర రూపంతో దర్శనమిస్తూ దేవలోకాలను కూడా ఆశ్చర్యపరిచే అద్భుత మహిమలను పుట్టుక నుంచే పొందారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు తెలియజేస్తూ ఇంకా ఏమంటున్నారంటే, ఈ విధంగా నేత్రాల నుంచి పుట్టిన శ్రేష్ఠ దంపతులు మంచి భక్తులకు, ఆర్తులకు అనేక విధాలుగా మంచి శక్తిని, మంచి మనసును, మంచి బుద్ధిని, మంచి గుణాలను, మంచి విద్యలను, ఇంకా ఎన్నెన్నో అనేక విధాలైన శుభ సంపదలను వారిని ఆరాధించి వారి అనుగ్రహం పొందిన వారికి ప్రసాదిస్తారు అంటూ, అలాగే కులమత భేదాలు చూడకుండా అనుగ్రహిస్తూ దేవలోకంలోనూ మానవ లోకంలోనూ ఎలవేల్పులై ఆరాధించబడే అమృత స్వరూపులు ఈ దివ్య దంపతులు అంటున్నారు శ్రీ గురుదేవులు. భక్తుల అర్హతలను బట్టి అన్నీ ఇచ్చే శ్రేష్టమైన దంపతులు వీరేనంటూ తెలియజేస్తూ, వీరికి అనేక శక్తులను, వరాలను ఇచ్చిన తల్లి శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారు అద్భుతామృత నేత్రాలతోనే అన్నీ చేయగల అమేయ శక్తి సంపద గల మహిమాన్వితురాలు అన్నారు శ్రీ గురుదేవులు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చి శ్రీ గురుదేవులను అడిగాను, అయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు సరస్వతి లక్ష్మి పార్వతులు ఎలా పెరిగి పెద్దవారైనారు? వారిని ఎవరు పెంచి పెద్దవారిని చేశారు? వారి బాల్య విశేషాలు ఎలాంటివి అనే విషయాలను తెలియజేయమని ప్రార్థించాను. అప్పుడు శ్రీ గురుదేవులు ఈ విధంగా తెలియజేశారు. శ్రీ ఆదిపరాశక్తి నేత్రాల నుంచి అమృతం వర్షించి అప్పుడే పుట్టిన వారిని చూస్తుండగానే అప్పటికప్పుడే క్షణాలలో వారిని పెద్దవారిని చేసి వారికి కావలసిన
మహిమాన్విత శక్తులనిచ్చి వారిని సర్వసమర్థులుగా చేసి వారి వారి కర్తవ్యాలను బోధించి వారిని ఆనందపరచి అన్ని యుగాలలో అందరి చేత ఆరాధించబడుతూ ఉండమని ఆశీర్వదించిన తల్లి శ్రీ ఆదిపరాశక్తి. ఆ తల్లి ప్రసాదించిన శక్తుల ఫలితంగానే శ్రీ సరస్వతీదేవి అందరికీ చదువులను ఇంకా అనేక విద్యలను ప్రసాదిస్తుంది. బ్రహ్మ సరస్వతీదేవి ఇచ్చిన విద్యలను అభివృద్ధి చేస్తూ విజ్ఞానాన్ని కలిగిస్తూ సృష్టిని సాగిస్తుంటాడు. శ్రీ లక్ష్మీదేవి అన్ని విధములైన సంపదలను భోగభాగ్యాలను ఇస్తే వాటిని అనుభవించటానికి అనుకూలతను ఇస్తూ వాటిని అభివృద్ధి చేస్తూ పోషణకర్తగా అందరికీ ఆరాధ్య దైవమై శ్రీ మహావిష్ణు భగవానుడు ఉంటాడు. తన భక్తులకు సంతృప్తిని ప్రసాదించి వైరాగ్య భావాలను వృద్ధి చేస్తాడు. పార్వతీదేవి జీవులకు ప్రాణాధార శక్తిగా నిలిచి వారి మనుగడకు అవసరమైన సకల శుభాలను సౌభాగ్యాలను సమకూర్చుతుంది. భక్తులకు కావలసిన అన్ని శక్తియుక్తులను అన్ని వేళలా ప్రసాదించే తల్లి శ్రీ పార్వతీమాత. శివుడు వీటన్నిటినీ తనలో ఐక్యం చేసుకునే పరమశక్తిగా లయకారకుడుగా ఉంటాడు. మానవులలో అధములైన వారు ఈ విషయాలను తెలుసుకోలేరు. ఈ ముగ్గురు మూర్తులకున్న మహిమాన్విత శక్తుల వలన అన్ని యుగాలలో అనేక రూపాలతో అనేక పేర్లతో భక్తుల చేత ఆరాధించబడుతూ ఇలవేల్పులుగా ఉన్నారు. అమ్మవారు శ్రీ ఆదిపరాశక్తి అనుగ్రహించి వారికి ఇచ్చిన వరాలు ఎన్నో ఉన్నాయి అంటూ గురుదేవులు తెలియజేశారు. ఈ మర్మాలన్నీ తెలియాలంటే తెలుసుకోవాలంటే ఎంతో తపశ్శక్తి కావాలి అని అన్నారు. ఈ లోకంలో ఎవరికైనా ఎప్పుడైనా ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు పెద్దవారి వద్దకు వెళ్ళి వినయంగా చెప్పుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనందరి కష్టాలు తొలగించి మన కోరికలు తీర్చే దేవతలకే కష్టాలు వస్తే వారు వెళ్ళి పెద్దవారైన బ్రహ్మతోనూ విష్ణువుతోనూ మహేశ్వరునితోనూ చెప్పుకొని వారి బాధలను తీర్చమని వారు వేడుకుంటారు. అయితే కొన్ని సమయాలలో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వారు కూడా శ్రీ ఆదిపరాశక్తిని వినయంతో ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలకు దేవి కరుణించి అనేక రూపాలతో ఎన్నో మార్లు అవతరిస్తూ ఉంటుంది. అన్ని అవతారాలలోకెల్లా అతి గొప్ప అవతారం శ్రీ కాళీమాత అవతారమే. ఈ అవతార విశేషాలను అందరూ తెలుసుకోలేరు. దుష్టులైన రాక్షసులను హతమార్చి సకల లోకాలకు మేలు చేకూర్చే అద్భుతమైన పరిపూర్ణమైన అవతారం శ్రీ కాళీమాత అవతారమే. దేవగణాలను రక్షించి వారికి విజయాలను ప్రసాదించిన పరమాద్భుత శక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత. బ్రహ్మ విష్ణు శివులు ఇంకా ఇతర దేవతల ప్రార్థనలకు అమ్మ కరుణించి శిష్టులను రక్షించి కాపాడటానికే శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత రూపాన్ని ధరించింది. ఆ అద్భుత రూపాన్ని చూసే భాగ్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంకా కొంతమంది దేవతలకు మాత్రమే కలిగింది. ఆ తల్లి శ్రీ కాళీమాతను చూసి తరించే అదృష్టం కొంతమంది రాక్షసులకు కూడా కలిగింది. ఎలాగంటే కొంతమంది రాక్షసులు తపస్సంపన్నులైన వారు చేసిన దుష్ట కార్యాలకు అమ్మవారి చేతిలో మరణించే ముందు ఆ తల్లిని చూసిన భాగ్యం వలన రాక్షసులు కూడా అదృష్టవంతులైనారు. అయితే మానవులలో శ్రేష్ఠులైన స్త్రీ పురుషులలో శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతను పూజించి సేవించే భాగ్యం ఎన్నో
కోట్ల మంది మానవులలో ఏ ఒకరిద్దరికో లేదా కొంతమంది పుణ్యాత్ములైన దంపతులకు మాత్రమే ఆ అమ్మను పూజించి సేవించే భాగ్యం లభిస్తుందని శ్రీ గురుదేవులు తెలియజేస్తున్నారు. అలా లభించిన వారే ఈ పొడమిపై అదృష్టవంతులు, మహాభాగ్యవంతులు. అలాంటి అదృష్టం లభించిన వారిని కారణజన్ములు అంటారు. శ్రీ కాళీమాత భక్తులు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఆ దేవి బ్రహ్మ, సరస్వతి, విష్ణు, లక్ష్మి, శివపార్వతుల చేత ఇంకా ఇతర దేవతల చేత ఆరాధించబడే తల్లి శ్రీ ఆదిపరాశక్తి అని అంటుండగానే నేను కల్పించుకొని, గురుదేవా, పార్వతీదేవి హిమవంతుని పుత్రిక అని అంటారు కదా, మరి మీరు అమ్మవారి ఫాలనేత్రం నుంచి పార్వతీదేవి పుట్టింది అన్నారేమిటి అన్నాను. దానికి శ్రీ గురుదేవులు నవ్వుతూ, మనం మన ఇలవేల్పుల పేర్లు, మన పూర్వీకుల పేర్లు మన పిల్లలకు పెట్టుకున్నట్లుగానే హిమవంతుడు కూడా వారి ఇలవేల్పు పార్వతీదేవి కావటం వలన ఆమెకు పార్వతి అని పేరు పెట్టుకున్నారులే అంటూ సమాధానం ఇచ్చారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. వారు తెలియజేసే ఎన్నో గోప్యమైన రహస్యాలను తెలుసుకోవాలంటే వారి దర్శన భాగ్యం లభించినా వారి అనుగ్రహం కలగనిదే ఎవరైనా పదే పదే వారి దగ్గరకు వెళ్ళలేరన్నది సత్యం. వారు ప్రబోధించే ప్రవచనాలను వినాలంటే శ్రీ కాళీమాత కృప కలగాలి. శ్రీ కాళీమాత జ్ఞానపుత్రులైన శ్రీ గురుదేవుల అనుగ్రహం లభిస్తేనే ఎవరైనా శ్రీ కాళీమాతను, శ్రీ గురుదేవులను మళ్ళీ మళ్ళీ దర్శించుకునే భాగ్యాన్ని పొందగలుగుతారు. ఇది నా స్వానుభవం. రాబోయే వీడియోలలో శ్రీ కాళీమాత భక్తులకు ఎలాంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తుందో తెలిపే శ్లోకాలను విని తరింతురుగాక. అందరి చేత ఆరాధించబడే అమర దంపతులను గూర్చి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అన్ని యుగాలలో, అన్ని కాలాలలో అందరి చేత పూజలు అందుకుంటూ కీర్తింపబడుతున్న అమర దంపతులు శ్రీ సరస్వతి బ్రహ్మ, శ్రీ లక్ష్మీ విష్ణువు మరియు పార్వతీ పరమేశ్వరులు. వీరు సాక్షాత్తు అమ్మవారి ఆజ్ఞానుసారం సృష్టి స్థితి లయలకు సాక్షులుగా ఉన్నారు. అందుచేత వీరి పేర్లలోని మొదటి అక్షరాన్ని మంత్ర బీజాక్షరంగా మలచి వాటి విశిష్టమైన మహిమలను తెలియజేస్తున్నారు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. ఈ మంత్ర బీజాక్షరాల మహిమలు ఎలా ఉంటాయో, వాటి జప ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అందరికీ వీటిని అందుబాటులోనికి తీసుకురావాలనే శుభ సంకల్పంతో అమ్మ శ్రీ కాళీమాత ఆదేశానుసారం శ్రీ గురుదేవులు వాటిని ఈ విధంగా పొందుపరిచారు. ఈ విధమైన కూర్పు ఇంతకుముందు ఎవరు, ఎప్పుడు, ఎక్కడా చేయలేదు. ఇది కేవలం కాళీమాత కటాక్షం వల్ల మాత్రమే గురుదేవులు చేయగలిగారు. మూలమంత్రం: ఓం సం సరస్వతీ లం లక్ష్మీ ప్రాం పార్వతీ బ్రం బ్రహ్మ విం విష్ణు మం మహేశ్వరేభ్యో నమః. ఇప్పుడు ఈ బీజాక్షరాల సాధన వలన కలిగే శుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మూల మంత్రములోని బీజాక్షరాల సాధన వల్ల కలిగే శుభ ఫలితాలను గూర్చి మనం తెలుసుకుందాం. ఓంకారం. ఓంకారం అనే మంత్ర బీజాక్షరము సాక్షాత్తు జ్యోతిస్వరూపమని అంటారు. అంటే సాధకులకు వారి జీవితాలను వెలుగులమయం చేస్తుంది. సాధారణంగా
మానవులలో ఉండే చంచలమైన స్వభావాల వల్ల దేనికైనా స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. అలాంటి పరిస్థితులను అధిగమించే స్థిరమైన మనస్సును ప్రసాదిస్తుంది. అలాగే మనశ్శాంతిని ప్రసాదిస్తూ దేవతానుగ్రహం పొందటానికి చాలా తోడ్పడుతుందని, మహా శక్తిమంతమైనదని కూడా అంటారు. ఎందరో అనుభవజ్ఞులు ఈ ఓంకారం మోక్షాన్ని ప్రసాదిస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమ అమృత వాక్కుల ద్వారా తెలియజేస్తున్నారు. సం సరస్వతీ నామ బీజాక్షరం. సంకారం సరస్వతి బీజాక్షరం. ఇది సమ్మోహన శక్తి కలిగిన అద్భుత మంత్రాక్షరం. ఈ మంత్రాక్షర జపం వలన సాధకులు ఇతరులను తమ వాక్చాతుర్యము, విద్యా వినయాల వలన లభించిన జ్ఞానశక్తిని సభాముఖంగా కానీ లేదా పలు సందర్భాలలో ఇతరుల ముందు కానీ తీసుకెళ్ళినప్పుడు సాధకులకున్న అద్భుత శక్తికి వారు ఆశ్చర్యాన్ని పొందుతారు. ఒక విధమైన ఆకర్షణ శక్తికి లోనవుతారు. మంచి ఆకర్షణను, ఆకర్షణీయమైన చక్కని రూపాన్ని, ఉన్నతమైన విద్యలను, మహోన్నతమైన భాషలను, వాటిపై అద్భుతమైన పట్టును, పాండిత్య ప్రకర్షను, జ్ఞాన విజ్ఞానములతో కూడిన ఘనమైన కీర్తి సంపదలను, అన్ని కాలాలకు అనుగుణంగా నిలిచి ఉండే అక్షర సంపదలను ప్రసాదిస్తుంది. అంతేకాక ఇతరులతో పలు విషయాలు మాట్లాడుతూ చర్చించే సమయంలో విషయాలు పక్కదారి పట్టకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సంభాషణలు చేసే శక్తిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా కవిత్వానికి శక్తిని నింపే అమృతాక్షర నిధులను వృద్ధి చేస్తూ సాధకులకు అనర్గళంగా ప్రవాహం వలె సాగిపోయే ఆసు కవితా శక్తిని మరియు అద్భుతమైన సకల విద్యలను ఈ సంకార బీజాక్షరం మంత్రం ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు. లం లక్ష్మీనామ బీజాక్షరం. ఈ లంకార బీజాక్షర మంత్రాన్ని భూబీజమని, లక్ష్మీ బీజాక్షరమని చెప్పవచ్చు. ఇది స్తంభన శక్తి కలిగిన మంత్రాక్షరం. ఈ బీజాక్షర మంత్రం సాధకులలో ఉండే దుష్ట భావాలను, దుర్గుణాలను, చెడు ఆలోచనలను, దుఃఖాలను, శోకాలను, పూర్వజన్మ కర్మల ఫలితంగా పుట్టుక నుంచి వచ్చే దారిద్ర్యాన్ని, సాధకులు లేదా తన పూర్వీకులు చేసిన అనేక పాపకర్మల వల్ల వచ్చే అనేక చెడు ఫలితాలను సాధకుల దరి చేరకుండా స్తంభింపజేస్తూ వాటిని పోగొట్టి అందుకు బదులుగా వారికి ఎన్నో శుభకరమైన మంచి ఫలితాలను సాధకులకు ప్రసాదిస్తుంది. వీటితో పాటు అనేకమైన శాశ్వత భోగాలను, ఐశ్వర్యాలను ఇస్తూ వాటిని ఇంకా అభివృద్ధి చేస్తూ వారి యొక్క అన్ని మంచి కోరికలను తీర్చే అక్షయ కల్పవృక్షం వంటిది ఈ లంకార బీజాక్షర మంత్రం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు. ప్రాం పార్వతీనామ బీజాక్షరం. ప్రాంకారము ఇది పార్వతీమాత బీజాక్షర మంత్రం. ఈ ఏకాక్షర మంత్రం ఎంతో శక్తిమంతమైనది మరియు మహిమాన్వితమైనది. సాధకులకు వారి ప్రారబ్ధం వలన సంక్రమించే అన్ని విధాలైన పాపాలను, దోషాలను, అనేక ఇబ్బందులను, అనేక ఆటంకాలను తొలగిస్తుంది. ప్రకృతిలో కలి మాయ వల్ల వచ్చే అనేక వికృతమైన, అసహజమైన, నీతిబాహ్యమైన, ధర్మబద్ధంగా లేని చెడు భావాలను పోగొడుతూ సాధకులకు వారి దుఃఖాలకు కారణమైన బాధలను వారే స్వయంగా తెలుసుకుని వాటిని వారే పోగొట్టుకునే శక్తి యుక్తులను ప్రసాదిస్తూ సమస్యల నుంచి తప్పుకోగలిగిన నేర్పును, తెలివితేటలను సాధకులకు ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంకార బీజాక్షరం సాధకులకు మంచి జ్ఞాన విజ్ఞాన శక్తిని, కలకాలం నిలిచి ఉండే అనేక ఆశ్చర్యకరమైన శక్తులను, ఏ సమయానికి ఎటువంటి శక్తి అవసరమో ఆ శక్తిని ఆర్తులైన భక్తులకు ప్రసాదిస్తూ వారికి దీర్ఘకాలం ఉండే జ్ఞాపక శక్తిని, విమల కీర్తిని,
ఉన్నతమైన యోగ భోగాలను ప్రసాదించగలిగే మహిమాన్విత శక్తి కలిగినది ఈ ప్రాంకార బీజాక్షర మంత్రం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. బ్రహ్మనామ బీజాక్షరం. ఈ బ్రహ్మకార మంత్రాక్షరానికి త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అధిపతులు. ఈ బ్రహ్మకార మంత్రాక్షరము సాధకులకు శారీరకమైన మరియు మానసికమైన సర్వ రోగాలను పోగొడుతుంది మరియు సాధకులకు ఏకాగ్రతను పెంచుతూ వారు చేసే సాధనలను మరింత అభివృద్ధి చేస్తూ వారి తపస్సులను సిద్ధింపజేస్తుంది. అలాగే మోక్షాన్ని సాధించాలనే కాంక్షను, పట్టుదలను వృద్ధి చేస్తూ సత్య మార్గంలో నడిచే విధంగా నిర్దేశిస్తూ వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి వారిని బ్రహ్మర్షులుగా, బ్రహ్మ సమానులుగా చేస్తూ సాధకులకు గొప్ప సహన శక్తిని ప్రసాదించి వారు బ్రహ్మానందమయ జీవితాన్ని గడిపే బహుశక్తి యుక్తి బలములను ప్రసాదిస్తుంది. ఈ బ్రహ్మకార బీజాక్షర మంత్రం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. విష్ణునామ బీజాక్షరం. ఈ వింకారం చాలా గొప్ప మహిమాన్విత శక్తి కలిగిన బీజాక్షరం. ఈ వింకార బీజాక్షరానికి అధిపతి శ్రీ విష్ణు భగవానుడు. ఈ వింకార మంత్ర సాధన వలన సాధకులకు వినయము, విధేయత, ఓర్పు, సహనం సమకూరతాయి. ఈ మంత్రాక్షరం సాధకులకు అన్ని విధాలుగా పోషిస్తూ వారిలో సౌమ్యమైన సుగుణాలను పెంపొందిస్తూ వారికి శ్రేష్టమైన మనసు, పరులను ఆదరించే మరియు గౌరవించే మంచి బుద్ధిని, మహోన్నతమైన భావాలను, ఎలాంటి పరిస్థితులలోనైనా నిగ్రహంతో ఉండే శక్తిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా నిరంతరం మరియు ఎల్లకాలం నిలిచి ఉండే నిజమైన శక్తియుక్తులను ప్రసాదిస్తూ ఆ సాధకులకు జీవితాంతం వరకు సువిశాల హృదయాన్ని, సుశీలతను అనగా పరువు ప్రతిష్టలను సదా సమృద్ధి చేస్తుంది మరియు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి అధికమైన తృప్తిని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వింకార బీజాక్షర మంత్రం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. మహేశ్వర నామ బీజాక్షరం. ఈ మంకార బీజాక్షరానికి అధిపతి మహేశ్వరుడు. ఈ మంకార మంత్రాక్షరం సాధకులకు అకాల మృత్యువును తొలగించి లెక్కించడానికి వీలు కానన్ని క్లేశాలను అనగా అనేక కష్టాలను పోగొడుతూ సాధకుల యొక్క ఆలోచన విధానాలను మార్చి వారికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. అలాగే ఈ మంకార బీజాక్షర మంత్రం సాధకులను ధీమంతులుగా చేసి వారికి అవసరమైన అనేక సంపదలను ఇస్తూ అన్ని అధికారాలను ఇచ్చి ప్రజ్ఞావంతులుగా చేసి వారికి పరిపాలనా శక్తిని ప్రసాదిస్తుంది. మానవ జన్మలను సార్థకం చేసుకునే మంచి మార్గాలను దర్శించే దివ్య దృష్టిని ప్రసాదించి సాధకుల చేత మంచి పనులను చేయిస్తూ వారికి మహాశాంతిని ప్రసాదిస్తుంది. మానవులకు మరణకాలం సమీపించినప్పుడు ఆ సాధకుల ప్రాణశక్తిని అనగా ఆత్మను తనలో ఐక్యం చేసుకునే అద్భుత శక్తి కలిగినది ఈ మంకార మంత్రాక్షరం. అంటే సాధకులను పరమాత్మ తనలో ఐక్యం చేసుకుంటాడన్నమాట. అదే మోక్షం. దానిని అందుకోవాలని ఎందరో తమ శక్తి కొలది సాధనల ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏ కొందరికో ఆ కైవల్య భాగాన్ని అందుకునే అవకాశం కలుగుతుంది. ఇంత మహిమ కలిగినది ఈ మంకార మంత్ర బీజాక్షరం. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతిలో జీవిస్తున్న మానవులు అందరూ పఠించగలిగినది ఈ మహామంత్రం. ముఖ్య గమనిక: వేజండ్ల శ్రీగురు యోగ సమాధి మందిరంలో త్రిమూర్తుల దంపతులు శ్రీ సరస్వతి బ్రహ్మలు, శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ పార్వతీ పరమేశ్వరులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొలువై ఉన్నారు. వారిని దర్శించటమే మహాభాగ్యం. వారిని దర్శిస్తే విశ్వంలోని సకల పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం సద్భక్తులకు సంప్రాప్తిస్తుంది అంటున్నారు భగవాన్
శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.